సార్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ సార్. చూశాను నేను మొత్తం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం అమ్మేశారా? ఏమన్నా మా కోసం ఉంచారా? ఉన్నాయండి కొన్ని కొన్ని యూనిట్లు వెరీ లిమిటెడ్. ఓకే. వెరీ లిమిటెడ్ యూనిట్స్. ఎందుకంటే ఇట్లా ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు యాదాద్రి నరసింహుడి ఆ స్వర్ణ గోపురం ఇట్లా దగ్గర కాంతితో కనబడుతుంది. ఇంత దగ్గర అసలు అంటే రోడ్డు దాటితే టెంపుల్. అవును. అసలు ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఎట్లా మీ ఆల్మోస్ట్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఒక 3 years అయిందండి. ఓకే. 3 years నుంచి కూడా మనం టోటల్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. ఓకే. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ 75 to 80% రీచ్ అయిపోయింది. ఈ ఇయర్ జూన్ జూలై కల్లా కూడా మనం ఇనాగ్రేషన్. రెడీ. సో ఏంటి ఇది? అంటే మామూలుగా హోటల్స్ తెలుసు, సూట్ రూమ్స్ తెలుసు, రిసార్ట్స్ తెలుసు. మీరేమో 3 star హోటల్ అంటున్నారు, సూట్ రూమ్స్ అంటున్నారు. ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ వచ్చేసి స్టూడియో అపార్ట్మెంట్ కాన్సెప్ట్ అండి. దీన్ని మనకు టెంపుల్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి కేవలం యాదాద్రికి వచ్చే లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వచ్చే భక్తుల గురించే డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్. ఓకే. ఓకే. దీన్ని 3 star హోటల్గా కన్వర్ట్ చేసినామండి. ఓకే. అంటే దీనిలో రూమ్స్ ఉంటుంది, దీనిలో 2 రకాల రూమ్స్ ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్ కూడా మనకి ఈ దీంట్లోనే రెస్టారెంట్ కూడా. సూపర్, వండర్ఫుల్ సార్. అదే శ్రీనివాస్ గారు. ఓకే. ఓకే సార్. యాక్చువల్గా చాలామంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న ఒక ల్యాండ్ కొనుక్కొని, చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ కొనుక్కొని అది ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురు చూస్తుంటాం మామూలుగా. అది రెగ్యులర్గా జరిగేది. మీరేమంటున్నారు అసలు? ఇక్కడ పెట్టిన నెక్స్ట్ మంత్ మీరు కనుక ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచే మీకు రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది అంట. ఎట్లా సాధ్యం అది? లాస్ట్ అంటే మనం ఇది వచ్చేసి నిన్న మొన్న స్టార్ట్ చేయలేదండి. ఓకే. మనం Day 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ఇది ఉంది. Day 1 నుంచే ఉంది. ఎవరైతే పర్చేజ్ చేస్తారో సపోజ్ ఒక మంత్లో అట్ ద సేమ్ టైం February 15th నెక్స్ట్ మంత్ కనుక February 15th ఏ కస్టమర్ అన్న డబ్బులు కట్టగలితే వాళ్ళకి 16th నుంచే రెంట్ స్టార్ట్ అయిపోతుంది శ్రీనివాస్ గారు. February 15th కడితే 16th నెక్స్ట్ డే నుంచే కౌంట్ అవుతుంది. ఆ మంత్ వచ్చేసి 15 days రెంట్ వచ్చేసి రిమైనింగ్ March 1st వాళ్ళకి ఆటోమేటిక్గా ఆటో క్రెడిట్ అవుతుంది. ఓకే. అంటే స్టార్ట్ అవ్వదు అప్పటికి ప్రాజెక్ట్? ఇంకా కాదు, ప్రాజెక్ట్ వచ్చేసి జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. రెంట్ మాత్రం మనం ఎవరైతే 100% డబ్బులు మనకి కంపెనీకి కడతా ఉన్నారో కంపెనీ వచ్చేసి ప్రతి మంత్ ఆటో క్రెడిట్ ద్వారా వాళ్ళకి పేమెంట్ చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇది రెసిడెన్షియల్ అనుకోవాలా, హోటల్ అనుకోవాలా, ఏంటి ఇది? అంటే ఇది సూట్ రూమ్ ప్రాజెక్ట్. ఓకే. కానీ మీకు చెప్పాం కదా, యాదాద్రి టెంపుల్ని దృష్టిలో పెట్టుకుని మనం 3 star హోటల్గానే రన్ చేస్తా ఉన్నాం. ఇది రెసిడెన్షియల్ కాదు. రైట్. ఎందుకంటే అందరు రెసిడెన్షియల్ అనుకునే అవకాశం లేదు. ఇది రెగ్యులర్ అపార్ట్మెంట్ కాదు. ఇది ఒక 3 star హోటల్. ఎస్. సో దీంట్లో వస్తారు, ఉంటారు, సేమ్ హోటల్ లాగానే, హోటల్ లాగానే, కానీ అందరి భాగస్వామ్యంతో. ఇప్పుడు యాదాద్రి చాలా పెరిగిపోయింది. అద్భుతమైన రద్దీ, విపరీతమైన రద్దీ. ఒకప్పుడు నెలకి ₹1 కోటి అట్లా ఆదాయం వచ్చేది. ఇప్పుడు రోజుకే వచ్చే పరిస్థితి వచ్చేసింది. బ్రహ్మాండమైన అది. సో ఈ ఎట్లా ఉంది అంటే కొరత, అంటే రూముల కొరత బాగా ఉందా ఇక్కడ? బాగా ఉందండి. అంటే మనకి వచ్చేసి యాదాద్రిలో ప్రీవియస్ గవర్నమెంట్లో అంటే తెలంగాణ గవర్నమెంట్ అద్భుతమైన డెవలప్మెంట్ 1500 కోట్లు ఖర్చు పెట్టి, అవును, మనకు ల్యాండ్ అక్విజిషన్ అనుకోండి, టెంపుల్ రెనోవేషన్ అనుకోండి, చుట్టూ ఓఆర్ఆర్ అనుకోండి, అన్ని కూడా అద్భుతంగా చేసినారు. కానీ సరైన భోజన సౌకర్యం ఇక్కడ హోటల్స్లో, ప్లస్ ఇక్కడ వచ్చి స్టే చేయాలంటే రూమ్స్ మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది దృష్టిలో పెట్టుకొని మేము 3-4 years బ్యాక్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అండి. సో ఆ కొరత తీరుస్తాయి రూమ్స్. ఎన్ని రూమ్స్ అండి? మనం వచ్చేసి 575 రూమ్లు ఇస్తా ఉన్నామండి. 575 రూమ్లు ఇస్తా ఉన్నాము. మన మాక్సిమం అకామిడేషన్ వచ్చేసి 2000 మందికి మాత్రమే. 2000 మంది అంటే ఇట్స్ వెరీ గుడ్ నెంబర్ సార్. 2000 మంది. ఏంటి సింగిల్ బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్లా ఎట్లా ఇది కాన్సెప్ట్? సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, 2 models అండి. అచ్చా, 2 models. ఈ 2 models లో వచ్చేసి మనకు 2000 మంది మాక్సిమం. రైట్ సార్. అంటే మామూలుగా SBI అప్రూవల్ రావాలంటే అంత ఈజీ కాదు. నేను ఎక్కడ చూసినా ప్రైవేట్ బ్యాంకులు కానీ SBI అప్రూవల్ ఎప్పుడు చూడలే. ఎట్లా సాధించారు మీరు? SBI అప్రూవల్ వచ్చేసి వరంగల్ బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చినారండి. SBI వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు సర్వే చేసుకోవడం, నెక్స్ట్ వచ్చేసి లీగల్ టెక్నికల్గా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవడం. ఈ ప్రాజెక్టు వాళ్ళు సాటిస్ఫై అయినారు కాబట్టి వాళ్ళు ప్రాజెక్ట్ ఫండింగ్ చేసినారండి. SBI ప్రాజెక్ట్ ఫండ్ చేసింది. ఆ ఫండ్ కూడా మనం ఆ ప్రాజెక్ట్ లోన్ కూడా మనం క్లియర్ చేసేసాం. ఓకే. లాస్ట్ మంత్ అయిపోయింది. ఓకే. సో చాలా ప్రాజెక్టులు ఏం చేస్తుంటే ప్రీ లాంచ్ ఆఫర్లని రకరకాలు చేసేస్తుంటారు. అక్కడ ఏం కనబడకుండానే కోట్లు వచ్చేస్తుంటాయి. మీరు ఆల్రెడీ 70% కంప్లీట్ చేశారు. సో ఇది కస్టమర్కి ఎంత భరోసా? ఇది 75 to 80% అయిపోయిందండి. 80%. ఓకే. అన్నీ కూడా మనకు రూమ్స్ టోటల్ అంతా కూడా వర్క్ అయిపోయింది.
ఈవెన్ ఫ్లోరింగ్ అవుతా ఉంది, పుట్టి Okay. పెయింట్స్ కూడా అవుతా ఉన్నాయి. 6-7 మంత్స్ అంటే జూన్ జూలై కల్లా కూడా ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది కాబట్టి కస్టమర్ 100% బిలీవ్ చేస్తారండి. కస్టమర్స్కి మనం ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నాం కంటే ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. రైట్, వండర్ఫుల్. దీనికి డిటిసిపి, రెరా ఇవన్నీ అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి శ్రీనివాస్ గారు. డిటిసిపి అప్రూవ్ ఉంది, రెరా అప్రూవ్ ఉంది, రేపు పొద్దున లీగల్ ప్రాజెక్ట్ లోన్ అప్రూవల్ ఉంది, ప్లస్ ఎస్బీఐ ఇండివిజువల్ లోన్స్ కూడా చేస్తా ఉన్నారు. అచ్చా, కస్టమర్ కూడా ఇండివిజువల్ లోన్స్ ఎస్బీఐ చేస్తారు. సో ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ లేవు, దీనికి సంబంధించి భయపడాల్సిన అవసరం అవసరం లేదు. అంటే ప్రాజెక్ట్ ఎందుకు వచ్చేసాం, ఇంకా లీగల్ గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో పూర్ణచంద్రరావు గారు, మీ ట్రాక్ రికార్డ్, మీకు 15 ఏళ్ళ అనుభవం అని చెప్పారు, బ్రహ్మాండంగా చాలా వెంచర్లు సక్సెస్ఫుల్గా చేశారన్నారు కదా, ఏంటి మీ ట్రాక్ రికార్డ్ ఏంటి? అంటే 16 years నుంచి ఐఎమ్ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. ఇప్పుడు ప్లాటింగ్ దగ్గర నుంచి పెట్టుకుంటే తర్వాత వచ్చేసి మా సిస్టర్ కన్సల్టెన్సీ విల్లాస్ కూడా కడతా ఉన్నారు. నెక్స్ట్ అపార్ట్మెంట్ చేసినాము. ఓకే. డిసిపి లేఅవుట్లు ఎక్కడ ఇవన్నీ? ఇవన్నీ కూడా అన్ని కూడా వరంగల్లో. అచ్చా, వరంగల్ అండ్ వరంగల్ హైవే. అచ్చా, వరంగల్ హైవేలోనే ఉన్నారు మొదటి నుంచి. ఓకే, నుంచి అక్కడ ఉన్నాం. ఓకే. ఆలేరులో కూడా ఏదో ప్రాజెక్ట్ చేస్తారు. ఆలేరులో వచ్చేసి మనం 13.5 acres లో ఒక అద్భుతమైన డిటిసిపి లేఅవుట్ వెంచర్ చేసాము. అక్కడ కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఓకే, రైట్. అంటే అన్ని జిఎంఆర్ బృందావన్ ఇది ఫస్ట్ వెంచరా? లేదు, జిఎంఆర్ బృందావన్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడ వరంగల్లో అంటే సిస్టర్ కన్సల్టెన్సీ అని చెప్పినాను కదా, అక్కడ కూడా సేమ్ పేరుతో జిఎంఆర్ బృందావన్, జిఎంఆర్ గోకులం, జిఎంఆర్ నందనం, జిఎంఆర్ ముకుంద అని చెప్పేసి ఇట్లా అనేక రకాల ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయండి. దాంట్లో భాగంగానే అందరికీ నోటెడ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే జిఎంఆర్ బృందావన్ అని చెప్పేసి సేమ్ యాదాద్రిలో కూడా ఆ పేరు మీదే స్టార్ట్ చేస్తాం. వండర్ఫుల్, వండర్ఫుల్. అంటే అన్ని కృష్ణుడికి సంబంధించిన. రైట్. ఇప్పుడు 25% కడితే సరిపోతుంది, అంటే 75% లోన్ వస్తుంది అంటారు కదా. సో అంటే ఆల్మోస్ట్ కస్టమర్ పెద్దగా డబ్బుల కోసం తడుముకోవాల్సిన అవసరం లేదు. ఒక కామన్ పర్సన్ అంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసే వ్యక్తి అనుకోండి, ఒక 25% పే చేయగలిగితే కనుక ఆయనకున్న లిమిట్ ప్రకారం వాళ్ళకి లోన్ వస్తుంది, ఎస్బీఐ లోన్ చేస్తారు. రైట్. ఇప్పుడు 1 BHK 40 లక్షలు అంటున్నారు మీరు. సో దీని బ్రేకప్ చెప్తారా, ఎట్లా దీనికి కాస్ట్? బ్రేకప్ అంటే డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో ఇద్దామండి. ఇంక్లూడింగ్ ఈ 40 lakhs అనేది ఏంటంటే, మనం 40 lakhs కట్టిన తర్వాత ఫర్నిచర్ కానీ ఇంకొక 2 లక్షలు, అమ్యూనిటీస్ కానీ ఇంకో 3 లక్షలు, ఇట్లాంటి కండిషన్స్ ఏమి లేవండి. అమ్మాయి ఉంటే అంటారేమో అట్లాంటివి ఏమీ లేవు. 40 లక్షల్లో A to Z అంటే మనకు 40 lakh రూపీస్లో 500 SFT సింగిల్ బెడ్రూమ్. ఓకే. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా టోటల్ అంత ఫర్నిచరు ప్లస్ ఇంక్లూడింగ్ పార్కింగ్, అమ్యూనిటీస్ అన్ని కలిపి 40 lakh రూపీస్. అంటే ఇది మాదేనా మీదేనా? 100% మీదే. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ దగ్గర నుంచి మేము లీజ్ తీసుకుంటాం. మీన్స్ మీరు లీడ్స్ డీడ్ చేస్తారు. కరెక్ట్. ఎప్పుడైనా నేను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు, ఎట్లాంటి ఎన్ఓసి అవసరం లేదండి. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ తోని మీ సూట్ ని మీరు ఎవరికైనా నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. కానీ సూట్ గానే ఉంటది ఎప్పటికీ. ఇది సూట్ ప్రాజెక్ట్ కాబట్టి, హోటల్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో భాగంగానే ఉండాలి. మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇక్కడ ఉంటా అంటున్నాడు అట్లా ఇచ్చుకో కష్టం అండి. ఇక్కడ ఉండడానికి మాత్రం ఎలాంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా హోటల్ డిజైన్ కాబట్టి రెసిడెన్షియల్ కి అంత అనుకూలం కాదు. ఓకే. డబుల్ బెడ్రూమ్ 60 lakhs అంటున్నారు. 64 lakhs. సో దీనికి ఎట్లా ఉంటుంది సార్, ఏమేమి ఇస్తారు దీంట్లో కూడా డబుల్ బెడ్రూమ్ లో వచ్చేసి మీరు సింగిల్ బెడ్రూమ్ 500 SFT, డబుల్ బెడ్రూమ్ 800 SFT, ఓకే, 2 bedrooms వస్తాయండి. 2 bedrooms లో కూడా మీకు టోటల్ ఫర్నిచరు, ఎలక్ట్రానిక్స్ అన్నీ కలిపే ఉంటాయి. అట్ ద సేమ్ టైం 2 bedroom వాళ్ళకి కూడా మళ్ళీ కామన్ పార్కింగ్ ఉంటుంది, అమ్యూనిటీస్ ఉంటాయి. 64 lakhs అనేది ఇంక్లూడింగ్ ఆల్ రిజిస్ట్రేషన్ తో సహా. రిజిస్ట్రేషన్ ఎక్స్ట్రా అండి. రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఏ ప్రాపర్టీ అయినా కస్టమర్ చేసుకోవాల్సిందే. ఓకే. రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్ట్రా. రైట్.